హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. రాబోయే సీజన్ మొత్తం కొత్తగా కనిపించబోతుంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంచైజీలు యాజమాన్యాలు పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు దిగాయి. ఈ తాప జరిగే మెగా వేలంపాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే గుజరాత్ టైటన్స్ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తమ హెడ్ కోచ్ అయినటువంటి ఆశీష్ నెహ్రాపై వేటు వేసింది. తమ హెడ్ కోచ్ అయినటువంటి ఆశీష్ నెహ్రాను టీంలో నుంచి తప్పిస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. 3 సంవత్సరాల ఆశీష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యువల్ చేయకపోవడంతో ఈ అనుమానాలను మరింత బలపరుస్తుంది. జట్టు ఆవిర్భావం నుంచి అంటే 2022 నుంచి హెడ్ కోచ్గా కొనసాగుతున్నాడు ఆశీష్ నెహ్రా. కోచ్తో పాటు కొందరు ప్లేయర్లను కూడా తొలగించవచ్చని చెబుతున్నారు. ఈ జాబితాలో కొందరు విదేశీ ప్లేయర్లు కూడా ఉండవచ్చు. అదే సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటర్ కమ్ డైరెక్టర్ను వెతుక్కునే పనిలో ఉంది. మొన్నటి వరకు ఈ హోదాలో పనిచేసిన గౌతమ్ గంభీర్ జాతీ జట్టుకు హెడ్ కోచ్గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. కొందరు మాజీ ప్లేయర్ల పేర్లను పరిశీలిస్తుంది. కేకేఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయినటువంటి రింకు సింగ్ పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో 168 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో అతన్ని వదులుకోవాలని భావిస్తుంది. అదే జరిగితే తాను ఆర్సీబీ టీం తరపున ఆడటానికి ఇష్టపడతానని రింకు సింగ్ వెల్లడించాడు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుల కంటే ఆర్సీబీ వైపు అతను మొగ్గు చూపాడు. దీనికి కారణం లేదు. విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్తో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకునే అవకాశం లభిస్తుంది. ఆ జట్టు తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్గా నిలవడంలో కొద్దో గొప్ప పాత్ర పోషిస్తానని అన్నాడు. ఒకవేళ రింకు సింగ్ని కేకేఆర్ టీం యాక్షన్లోకి రిలీజ్ చేస్తే ఆర్సీబీ టీం యాక్షన్లో కొనుగోలు చేస్తుందా, లేదా రింకు సింగ్ ఏ టీంలో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో తెలపండి. సో మీరు ఇలానే డైలీ క్రికెట్ అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.